ఏమో నేమ్ చేంజర్ అయ్యాడు. అమ్మఒడిని తీసుకెళ్లి తల్లికి వందనం అన్నారు. సరే 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం చేతులెత్తేశారు. దరిదాపు ఈ రాష్ట్ర చరిత్రలో ఇచ్చిన హామీలను నిర్వర్తించటంలో మేటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాటిని ఎగ్గొట్టంలో సాటి చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి మొదటి సంవత్సరం చేతులెత్తేశారు. రెండవ సంవత్సరం యుడైన్ లెక్కల ప్రకారం దరిదాపు 87,41,000 మందికి మీరు తల్లికి వందనం ఇవ్వాలిస్తే 67,40,000 మందికి మీరు ప్రపోజల్స్ పెట్టారు. దరిదాపు 20 లక్షల మంది విద్యార్థులకు మీరు అమ్మఒడి మీరు చెప్పిన పేరైనటువంటి తల్లికి వందనాన్ని ఇవ్వకుండా మోసం చేశారంటే ఈ రాష్ట్రంలో పేద పిల్లల గురించి పేదల యొక్క పిల్లల చదువుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప కార్యక్రమాలు చేస్తే మీరు ఏ విధంగా తిరోధకాలు ఇచ్చారో అర్థమవుతోంది. నేను ఒక విషయాన్ని ప్రస్తుతంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం. దరిదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకానికి 13,112 కోట్లకు పైబడి కేటాయిస్తే మీరు 10,120 లక్షల కోట్ల రూపాయలను మీరు అలాట్ చేశారంటే ఈ 3 ఏళ్లలో దరిదాపు తల్లులకు ఎంత నష్టం వాటిల్లిందో, ఎన్ని కోట్లు ఎగరామం పెట్టారో అర్థమవుతా ఉంది. ఈరోజు దరిదాపు 2023-24కు సంబంధించి యుడైన్ లెక్కల ప్రకారం 87,41,888 విద్యార్థులకి 15,000 చొప్పున దరిదాపు 13,112 కోట్లకు పైబడి అవసరం. కానీ మీరు 2000 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో మొదటి సంవత్సరమే కొట్టారు. 2024-25 సంవత్సరానికి దరిదాపు ఒక పైసా ఇవ్వాల అంటే దరిదాపు 13,112 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు కదా. దానికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు అడుగుతా ఉన్నాం. అలాగే 2025-26 సంవత్సరానికి సంబంధించి జీవో నంబర్ 27 ప్రకారం 10,090 కోట్లు మీరు అనౌన్స్ చేశారు. కానీ దరిదాపు ఆ లెక్క ప్రకారమే చూసుకుందాం, మీరు అనౌన్స్ చేసింది ఈనాడు పత్రికలో మీరు ఇచ్చినటువంటి యాడే 10,120.78 కోట్ల రూపాయలు మీరు అలాట్ చేస్తున్నట్టు మీరు పత్రికా ప్రకటన ఇచ్చారు. అయితే దీనిలో రివైజ్డ్ బడ్జెట్ దరిదాపు 8,389 కోట్లని మీరే ప్రపోజల్స్ పెట్టారు. కానీ మీరు ఇచ్చింది ఎంతో తెలుసా? 6,377 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది పేద ప్రజల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు? దాదాపు 13,112 కోట్లు ఎక్కడ? మీరు ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండవ సంవత్సరం ఇచ్చింది 6,377 కోట్లు తల్లికి వందనం పేరుతో మీరు అలాట్ చేశారంటే ఈరోజు రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉందంటే, మేము 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి అక్కడ టాయిలెట్స్ కానీ అక్కడ బాత్రూమ్స్ కానీ లేకపోతే అక్కడ వాచ్మెన్ కానీ ఖర్చులకు 2,000 రూపాయలు తగ్గించి తల్లుల అకౌంట్లో 13,000 రూపాయలు వేస్తానని చెప్తే నానా యాగి చేశారు. ఈ భూప్రపంచం బద్దలయ్యేటట్టు ఈ విద్యామంత్రే, ఈ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న విద్యామంత్రి కోకొలలుగా మాట్లాడినటువంటి పరిస్థితి చూశాం. కానీ నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఒక సంవత్సరం ఒక విద్యా సంవత్సరం ఎగ్గొట్టారు, రెండవ విద్యా సంవత్సరం మీరేమో 10 లక్షలు మీరు దరిదాపు మరి 10 కోట్లకు పైగా మీరు అమౌంట్ అలాట్ చేస్తారని చెప్పి 6 కోట్లకు అలాట్ చేస్తే 13 కోట్లకు పైబడి
13,000 కోట్లకు పైబడి డబ్బులు ఇవ్వాల్సి వస్తే దీనికి బాధ్యత ఎవరు ఎవరు సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం. మీరు తల్లి అకౌంట్లో ఎంత వేస్తా ఉన్నారో తెలుసా? మేము 15,000కి 13,000 రూపాయలు వేస్తే అరిచిన మీరు 5,500, 6,000, 8,000, 9,000 తల్లుల అకౌంట్లో వెళ్తా ఉంటే ఈ డబ్బులు ఎక్కడికి పోయా ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఎవరు సమాధానం చెప్తారు? తల్లులకు అందాల్సిన 13,000 రూపాయలు అందకుండా మీరు మధ్యలో ఈ అమౌంట్ అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎక్కడికి వెళ్తా ఉన్నాయో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం 6,377 కోట్లు, దరిదాపు 66 లక్షల మంది పిల్లలకు మీరు సగటున 9,652 రూపాయలు ఇస్తున్నట్టు మీరు ఇచ్చినటువంటి లెక్కల గణాంకాలు చెప్తా ఉన్నాయి. అయితే 15,000 ఇస్తా అన్నవి ఎక్కడ పోయినాయి డబ్బులు? మిగిలిన డబ్బులు ఎక్కడున్నాయి? దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారో సమాధానం చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం చంద్రబాబు గారు లోకేష్ గారు వేదికల మీద కూర్చొని తల్లుల బ్యాంకుల అకౌంట్లో మేము డబ్బులు వేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 10,120 కోట్ల మీరు అనుమతులు ఇచ్చి దరిదాపు జీవో ప్రకారం 64,67,000 మందికి మీరు కవర్ చేస్తా ఉంటే ఇవ్వాల్సినటువంటి 87,41 మందికి పోలిస్తే దరిదాపు 23 లక్షల మందికి మీరు డబ్బులు ఎగరామం చేస్తా ఉన్నారు కదా. ఈ అందరికీ మీరు ఎన్నికలప్పుడేమో ప్రతి వారికి ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క వ్యక్తికి అమ్మఒడే తల్లికి వందనం ఇస్తారని చెప్పారే మీరు. మేము ఇచ్చినటువంటి అమ్మఒడిని మీరు తల్లికి వందనంగా మార్చి మరి ఎందుకు ఇయ్యలేకపోతా ఉన్నారు? చంద్రబాబు గారు లోకేష్ గారు సమాధానం చెప్పండి. మీరు ఇంత యాడ్లు ఇవ్వటం కాదు, మీరు ఇంత బడ్జెట్లో ఇలా ప్రపోజల్ చూపిస్తాం కాదు, చివరికి ఆ లబ్ధిదారుల దగ్గరకు 5,000కి 6,000కి 7,000కి 8,000కి అందుతున్నామంటే ఎక్కడో ఏం జరుగుతా ఉందో మీరు తెలుసుకోలేకపోతా ఉన్నారా? తెలుసుకుని మరి కాకి రెక్కలు చెప్తా ఉన్నారా? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఈరోజు మొదటి ఏడాది వదిలేస్తే రెండో ఏడాది మీరు పెట్టిన కోత మొత్తాన్ని మీరు ఎప్పుడు చెల్లిస్తారు? 15,000 హామీ ప్రతి రూపాయికి ప్రభుత్వం మరి సమాధానం చెప్పగలిగిద్దా? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి మీరు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మీరు, ఈ రాష్ట్రంలో చదువులో మా తల్లిని ఓలలాడాల్సినటువంటి ఓ మంత్రి గారు ఏది పడితే అది మాట్లాడతారు కదా. 15,000 ఇవ్వాల్సినటువంటి దానికి మీరు 6,000, 7,000 ఇస్తున్న దానికి ఈ డబ్బులకు సమాధానం ఎందుకు చెప్పలేకపోతారని అడుగుతా ఉన్నా. నేను ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తుతంగా అడుగుతా ఉన్నా. ఈ ఏడాది 10,120 కోట్లు ప్రకటించామని గొప్పలు చెప్పటం కాదు, అర్హులైన ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు పడిందా పడలేదా అనేది కూడా మీరు సమాధానం చెప్పాలా. ఎన్నికలప్పుడు ఇచ్చారే బాండ్లు, తల్లి ప్రతి ఆడబిడ్డ మహిళకు 15,000 రూపాయలు 1,500 రూపాయలు ఇస్తారని అంటే ఏడాదికి 18,000 అవుతుంది. 3 సంవత్సరాలు ఎంతో తెలుసా? 54,000 ఇవ్వాలి. చిల్లి గవ్వ ఇవ్వలేదే. ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా. ఈరోజు నిరుద్యోగ భృతికి 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3 ఏళ్లలో దరిదాపు 1,08,000 అవుతుంది. ఎందుకు ఇవ్వలేకపోయారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. 50 ఏళ్లు నిండినటువంటి వారికి పెన్షన్ ఇస్తారన్నారు. 4,000 చొప్పున 1,44,000 అవుతుంది. ఒక్క పైసాన ఎదిలిచ్చారా? ఎందుకు ఇయ్యలేకపోయారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పాలా? ఈ రాష్ట్రంలో ఒక ప్రక్క విద్యార్థులను మోసం చేస్తున్నారు, ఒక ప్రక్క రైతులను మోసం చేస్తా ఉన్నారు, ఒక ప్రక్క మహిళలను మోసం చేస్తా ఉన్నారు, ఒక ప్రక్క నిరుద్యోగులను మోసం చేస్తా ఉన్నారు, చివరికి పెన్షన్దారులు కూడా మోసం చేస్తా ఉన్నారు మీరు. చివరికి పిఎం కిసాన్ కింద రైతు భరోసాకు 20,000 ఇస్తారని చెప్పారు. 3 ఏళ్లలో దరిదాపు
60,000 రావాలి. మీరు ఇచ్చిందంతా 19,000. ఏం చేయాలనుకుంటున్నారు రైతుల్ని? ఏం సమాధానం చెప్తారు రైతులకి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. రైతు వ్యవసాయ తరుణంలో 12,000 రూపాయలు వేస్తానని చెప్పి 13,500 రూపాయలు వేసి వ్యవసాయాన్ని స్టార్ట్ చేయించాడు. రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. ఎక్స్పీరియన్స్ చదువుకున్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎంప్లాయీస్ గా పెట్టి ఈ క్రాప్ చేసి పండిన పంట ఎంత విస్తీర్ణంలో చేశారు, ఏం దిగుబడి వస్తా ఉంది, ఎలా గిట్టుబాటు ధర ఇవ్వాలా, ఎలా కొనాలా, ఎలా రైతును ఆదుకోవాలని ఒక ప్లాన్ ప్రకారం ఈరోజు చూస్తా ఉన్నాం. ఇందుకే ఈరోజే ఒక రివ్యూ జరిగింది రైతులతో, పొగాకు రైతులతో. వాళ్ళు కన్నీటి గాథ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ చెప్పారు, అయ్యా మేము పొగాకేసాం, ఏనాడు మేము మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్యాయం అయిపోతున్నామని చెప్పి మీ దగ్గరకు వస్తే 100 కోట్లు 200 కోట్లు అంటే 1000 కోట్లైనా నేనే భరాయిస్తా, మార్కెట్ ద్వారా కొంటానని రైతుల పొగాకు కొని మాకు మనోధైర్యం కల్పించారయ్యా. ఈరోజు చంద్రబాబు గారు కొనకపోగా ఈ రైతులు విలవిల్లవాడిపోతా ఉన్నారు. దళారీల రాజ్యం వెళ్తా ఉంది. మేము దరిదాపు 1 కిలో 400 రూపాయలు 500 రూపాయలు అమ్ముకున్న పొగాకు ఈరోజు 150 160 రూపాయలకు అమ్మాల్సిన పరిస్థితి వస్తా ఉంది. మేము పెట్టిన బ్యాన్నీకి 5 లక్షలు లాస్ అవుతా ఉన్నాం. ఆత్మహత్య శరణే ఆయన. మీరైనా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన సంవత్సరం పొదులు వచ్చారు, కొంచెం రేటు పెంచారు, మీ దెబ్బకి మరలా రాష్ట్రంలో తిరగమని రైతులు అడుగుతా ఉన్నారు. ఒక పొగాకే కాదు, శనగ, వరి, పసుపు, మామిడి, టమాటా, ఏ పంట అయినా 3 సంవత్సరాల క్రితమే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదిగో ఈ మద్దతు ధర అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మద్దతు ధర లేదు, హామీ లేదు. వ్యవసాయమే దండగంటారు, వరేసుకుంటే క్యాన్సర్ వస్తుందంటారు, పొగాకు ఎవరు వేసుకోమన్నారు, వ్యవసాయం ఎవరు చేయమంటున్నారని చెప్పి చివరికి అనే పరిస్థితి మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీకు వస్తా ఉంటే పరిపాలన ఎటు పోతా ఉందని అడుగుతా ఉన్నాం. ఈరోజు చివరికే మహిళల ఉచిత బస్సు అన్నారు. ఏ బస్సులు తిరుగుతున్నాయో ఎప్పుడు వస్తుందో తెలియదు. 3 సిలిండర్లు అన్నారు, ఏమైపోయిందో తెలియదు. ఈ రాష్ట్రంలో చివరికి ఫీజు రియంబర్స్మెంట్ 13 క్వార్టర్లో దరిదాపు 91,000 కోట్లు. ఈ రాష్ట్ర చరిత్రలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం 13 క్వార్టర్లకు సంబంధించి 9,100 కోట్ల రూపాయలు రావాలిస్తే వసతి దీవెన కింద కానీ మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ దరిదాపు 12,400 కోట్ల రూపాయలు ఇవ్వాలి. దరిదాపు కేవలం నువ్వు 2,900 కోట్లు ఇచ్చే చేతులుపుకుంటే మిగిలిన ఇవ్వాల్సినటువంటి 9,500 కోట్లు ఎవరిస్తారు? ఎలా చదువుతారు పిల్లలు? విద్య ఎలా అబ్బిద్ది? కాలేజీకి ఎలా వెళ్తారు? కాలేజీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఎలా సమాధానం చెప్పగలుగుతారు? ఎగ్జామినేషన్స్ ఎలా రాస్తారని చంద్రబాబు గారు అడుగుతా ఉన్నాం. చివరికి గొప్ప ఆలోచనతో పేదవారికి వసతి దీవెనని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే దానికి ఎగరామం పెట్టాలి, ఎత్తేయాలని చూస్తా ఉన్నారు. ఇదే మీ పరితరానికి నిలువుటద్దామని అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు గొప్ప ఆలోచనతో ఆరోగ్యశ్రీ పెడితే 4 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రోగాలను ఆరోగ్యశ్రీలో పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి ఒక భరోసా కల్పించారు. ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ప్రైవేట్ హాస్పిటల్కి ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడికైనా వెళ్ళి చూయించుకొని ఆరోగ్యవంతులుగా వచ్చి ఇంటికాడ బ్రతుకుతా ఉంటే మందులకు డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చివరికి మీరు 3,000 కోట్లు ఆ నెట్వర్క్ హాస్పిటల్కి అప్పుంటే కట్టే పరిస్థితి లేనితే వాళ్ళు గిలగిల్లాడిపోతా ఉన్నారు. పేదవారికి ఆరోగ్యం ఎలా అందిద్ది మీ ప్రభుత్వంలో అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఏ మాట చెప్పాడో, రైతుల కోసం ఏం చెప్పాలనుకున్నాడో, ఏం చేయాలనుకున్నాడో చేసి చూపించాడు. ధరల శ్రేణీకరణని పెట్టాడు 3,000 కోట్లు పైబడి పెట్టి. దాదాపు 5 ఏళ్లలో 7,800 కోట్లకు పైగా మరి రైతులను గిట్టుబాటు ధర కల్పించి రైతులకు కెలామిటీస్ వచ్చినా అన్నిటికీ ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
మీరేం చేస్తా ఉన్నారు? మీరు ఎలా పరిపాలిస్తా ఉన్నారు? ఒక ప్రక్క ఈ రాష్ట్రంలో చదువు అనేది ప్రక్కకి వెళ్ళిపోతా ఉంది. మరలా పేదరికం, పేదల పిల్లల మరలా పనులకు వెళ్లే పరిస్థితి. మీరు ఇవ్వనటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మఒడి, మీరు పెట్టినటువంటి తల్లికి వందనం మార్చినటువంటిది ఈరోజు వెర్రితల్లేస్తా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ వెర్రితల్లేస్తా ఉంది. కట్టే నాదుడు లేడు, ఇచ్చే నాదుడు లేడు, ఆలోచించే ఆలోచనే లేదు మీ ప్రభుత్వానికి. ఎవరు హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? చంద్రబాబు గారు ఎవరు సమాధానం చెప్తారు? ఈ విధంగా డోల్ డ్రమ్స్ తీసుకెళ్లి పరిపాలన బాధ్యతారహితంగా చేస్తున్నటువంటి మీరు ఏ విషయంలో సమాధానం చెప్తారో ప్రజలకు విద్య మీద, మీరు ఇచ్చినటువంటి తల్లికి వందనం మీద సమాధానం చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తూ మీరు ఇచ్చిన హామీలను నిర్వర్తించమని నేను అడిగిన ప్రతి అంశం మీద బాధ్యతాయుతంగా ఉన్నటువంటి మంత్రి సమాధానం చెప్పాలని తెలియపరుస్తూ మరలా జగన్మోహన్ రెడ్డి గారిని, అందుకనే మీరు చేయలేక చేతులెత్తేసినటువంటి ప్రభుత్వంలో ఉన్న మిమ్మల్ని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావడానికి ప్రజల కంకణబద్దులో ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను.